శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. ఆలమునందు మెరుపు లక్ష్మి. మెరుపు అందుకే నిన్న మీతో నేను చెప్పే ఆవిడ ఆవిర్భావం గురించి. మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల యందు అనుభవించగలిగిన శక్తి నీకుండదు. మీరు చూడండి, శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు, యావత్విత్తోపర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే పర్తాకోపిన పృచ్ఛతి గేహే. బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన, పాపం ధార్మికంగానే సంపాదించాడు. ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు, అయ్యా బాగున్నారా అండి. వరుసలు కలుపుతారు, బాబాయ్ గారు అంటారు, మామయ్య గారు అంటారు, బావగారు అంటారు, అన్నయ్య గారు అంటారు, గురువు గారు అంటారు, మా యజమాని గారు అంటారు, నమస్కారాలు పెడతారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది, పాపం ఉండిపోతాడేంటి మరి అలాగా. రాదు షడ్వికారాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు. అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన. అందుకని ఆయన లోపల గదిలో ఓ గదిలో మంచం మీద పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఎవరు చక్క పెడుతున్నారు? కొడుకు చక్క పెడుతున్నాడు. ఆ కొడుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి, బావగారండి, బాబాయ్ గారండి, పెదనాన్న గారండి ఆయన అంటారు. అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు.